హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనకి రీసెంట్గా హైదరాబాద్లో ఉండే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ అండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదండి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ ఎఫ్ఎండి అండ్ ఎస్ఎన్పి పొజిషన్కి మనకి వేకెన్సీస్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా సెపరేట్గా వీడు ఎక్స్ప్లెయిన్ చేసి ఛానల్ అప్డేట్ చేశానండి. చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్ బాక్స్లో కూడా లింక్ పెట్టాను. దాంట్లో చెక్ చేసుకొని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. పోస్టింగ్ కూడా మనకి హైదరాబాద్లో ఉంది. అండ్ ఫర్దర్గా మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే, ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఎన్ని స్టెప్స్లో ఉంటుంది, ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, అండ్ అలానే ఫీజు పేమెంట్ ఎలా చేయాలి, డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీ ముందుకు తీసుకురావడానికి నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. అండ్ ఫర్దర్గా ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి రెగ్యులర్గా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్ని కూడా ఇస్తాను. అండ్ అలానే మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయండి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడతారో వాళ్ళు వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. అండ్ అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. అండ్ ఫర్దర్గా మనం ఇంకా లేట్ చేయకుండా అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్తే, ఇదిగోండి ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్ ఈ పేజ్లోకి వచ్చి అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ ఎఫ్ఎండి అండ్ ఎస్ఎన్పి అని ఉంది కదా క్లియర్గా. ఇక్కడ చూసుకుంటే మీకు ఆల్రెడీ లాగిన్ అంటే అకౌంట్ క్రియేట్ అయ్యి ఉందనుకోండి, ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి మీరు లాగిన్ అవ్వచ్చు. లేదనుకుంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది అనమాట. అలాగే ఈమెయిల్ వ్యాలిడేషన్ కూడా చేసుకోవాలి. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే మీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు వ్యాలిడిటీ ఈమెయిల్ అని ఉంది కదా, అక్కడ మీరు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినంటే ఓటీపీ వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే కొట్టి అండ్ ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్లీజ్ కేర్ఫుల్లీ సెలెక్ట్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ యాజ్ దే విల్ బీ నాన్ ఎడిటబుల్. ఇవేవి కూడా మీరు ఒకసారి ఎంటర్ చేస్తే ఎడిట్ చేయడానికి అవ్వదు. సో ఇక్కడ మీరు అన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేయండి. టైటిల్, నేమ్, మీ నేమ్ క్యాపిటల్ లెటర్స్లో, అలాగే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి అది కూడా మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఓకేనా, కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలి, అలాగే పాస్వర్డ్ 2 సార్లు ఎంటర్ చేయాలి. మీ పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ కూడా మళ్ళీ రీటైప్ అదే పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. ఓకేనా, ఎందుకంటే ఈ పాస్వర్డ్తోనే మీరు మళ్ళీ లాగిన్ అవ్వడానికి అవుతుంది. పాస్వర్డ్ కూడా చూసారా, 1 లోయర్ కేసు, 1 అప్పర్ కేసు, 1 స్పెషల్ క్యారెక్టర్, 1 డిజిట్ ఉండాలి. ఓకేనా, దాని ప్రకారంగా మీరు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. మొత్తం ప్రొసీడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ రీలాగిన్ అవ్వాలండి. మీ డేటా అంతా కూడా మీ మెయిల్కి వెళ్తుంది అనమాట. మీరు ఏదైతే పాస్వర్డ్ డీటెయిల్స్ అన్ని సెట్ చేసుకున్నారో మీ మెయిల్కి వెళ్తుంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ లాగిన్లోకి వచ్చి మీ ఈమెయిల్ ఐడి, మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. లాగిన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఫర్దర్గా ప్రొసీడ్ అవుతుంది అన్నమాట. స్టెప్స్ అన్ని ఇదిగోండి, మీరు లాగిన్ ఐడి అండ్ అలానే పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. పర్సనల్ డీటెయిల్స్ చూసుకుంటే మీ నేము, మీరు ఆల్రెడీ ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో అవన్నీ వస్తాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ప్లీజ్ కేర్ఫుల్లీ సెలెక్ట్ ది ఫాలోయింగ్ డీటెయిల్స్ యాజ్ దే విల్ నాట్ ఎడిటబుల్ అన్నాడు. అంటే ఇవి కూడా మీకు ఎడిట్ చేయడానికి అవ్వదు. ఏమేమంటే మీ డేట్ ఆఫ్ బర్త్, 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి ఇక్కడ. అండ్ అలానే కేటగిరీ కూడా ఎడిట్ చేయడానికి అవ్వదండి. మీది కేటగిరీ ఏదైతే అది, అంటే కొంతమందికి ఫీజు ఎగ్జామ్షన్ ఉంటుంది, కొంతమందికి ఫీజు పే చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఎవరెవరైతే ఫీజు పే చేయాల్సిన అవసరం ఉందో వాళ్ళు ఫీజు కూడా ముందుగానే పే చేయాలి. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. అలానే ఆర్యూ పీడబ్ల్యూడి, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అంటే మెరిటల్ స్టాటస్, సింగిల్ అయితే సింగిల్, మ్యారీడ్ అయితే మ్యారీడ్. అండ్ మీరు ఆల్రెడీ ఎంప్లాయ్ అయితే ఎస్ అని, లేదంటే నో అని. ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్ అయితే ఎస్, నో అని నో. అది సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఫీజు డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ఆ ఫీజు డీటెయిల్స్ ఎలా పే చేయాలో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే నోటిఫికేషన్లో పేజ్ నెంబర్ 12లో మీకు క్లియర్గా మెన్షన్ చేశాడు, క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు రిమిట్ ద అప్లికేషన్ ఫీజు 500 రూపీస్ పే చేయాలి. ఎలా పే చేయాలంటే ఇదిగోండి ఇక్కడ లింక్ ఇచ్చాడు కదా, ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఫీజు ముందుగానే పే చేయాలి. ఓకేనా, ఎవరెవరికి ఎగ్జామ్షన్ ఉందంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఉమెన్ అండ్ అలాగే సిఎస్ఆర్ ఎంప్లాయీస్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎగ్జామ్షన్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా ముందుగానే 500 రూపీస్ పే చేసి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీ దగ్గర పెట్టుకోవాలి. ఎలా పే చేయాలో చూద్దాం. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత, ఇది ఎస్బీఐ వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, అందులో తెలంగాణ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, అందులో అప్లికేషన్ ఫీజ్ ఫర్ రిక్రూట్మెంట్, ఇవన్నీ సెలెక్ట్ చేయాలి. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ ఈ దీనిపైన క్లిక్ చేసిన మీకు ఆ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఇక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు ఇదిగోండి ఈ పేజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అని ఉంది కదా, జిఓబిటీ డిపార్ట్మెంట్స్ అని, దానిపై క్లిక్ చేసి
ఇందులో తెలంగాణ సెలెక్ట్ చేయాలి. యాక్చువల్గా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఫిల్టర్డ్ బై స్టేట్ తెలంగాణ అని ఉంటుంది. తెలంగాణలో సెలెక్ట్ చేయాలి. తెలంగాణ సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ తెలంగాణ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మీరు ఆ ఇన్స్టిట్యూట్ నేమ్ కొట్టండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ అని కొడుతున్నట్టే మీకు ఓపెన్ అవుతుంది అనమాట. అది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఫర్దర్గా ప్రొసీడ్ అవుతుంది. ఓకే. అండ్ ఇక్కడ చూసుకుంటే పేమెంట్ కేటగిరీ ఆల్రెడీ అక్కడ మీకు డీటెయిల్డ్గా చెప్పాడు పేమెంట్ కేటగిరీ ఏంటని. ఇదిగోండి, అప్లికేషన్ ఫీ ఫర్ రిక్రూట్మెంట్ అని దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ఇదిగోండి, ఇక్కడ పేమెంట్ కేటగిరీ, అలాగే అడ్వర్టైజ్మెంట్ నెంబరు 02/2025 అండ్ అలానే పోస్ట్ కోడ్. ఇక్కడ మీకు నోటిఫికేషన్లో పోస్ట్ కోడ్ ఉంటుంది. JSA 01, 02, 03 అలా ఉంటుంది. JSA 01. అలాగే రిజిస్ట్రేషన్ ఐడి మీకు ఆల్రెడీ ఈమెయిల్ ఐడికి రిజిస్ట్రేషన్ ఐడి వెళ్ళి ఉంటుంది అనమాట. ఐడి కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. IICT అని చెప్పి మీకు ఒక నెంబర్ ఉంటుంది అనమాట. IICT అని చెప్పి మీకు ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, మీరు ఏ నేమ్ అయితే ఎంటర్ చేశారో ఆ నేము, అలానే కేటగిరీ ఏదైతే అది OBC, UR, EWS ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ, అలాగే రిమార్క్స్ ఏమైనా ఉంటే రాయొచ్చు. అండ్ ఫర్దర్గా ఇక్కడ మీ డీటెయిల్స్ అవి ఎంటర్ చేయాలండి. ఇండివిజువల్ మీ నేము, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఎంటర్ చేసి ఐ హ్యావ్ రీడ్ అని చెప్పి ఇక్కడ టిక్ చేసిన తర్వాత ఈ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ పేజ్ కొడితే మీకు అవన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట. అండ్ అంటే పేమెంట్ మెథడ్స్ అవి కూడా చూద్దాం. ఇదిగోండి, నెక్స్ట్ పేజ్ చూసుకుంటే నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ క్లియర్గా మెన్షన్ వస్తుంది. పేమెంట్ కేటగిరీ, అడ్వర్టైజ్మెంట్ నెంబరు, పోస్ట్ కోడ్, రిజిస్టర్డ్ అయ్యి అనేవి వస్తాయి. ఇక్కడ డీటెయిల్స్. అమౌంట్ 500 రూపీస్ అనమాట. ఇక్కడ మీరు నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే ఫర్దర్ స్టెప్కి వెళ్తుంది అనమాట. ఇదిగోండి, ఇక్కడ మీకు స్టేట్ బ్యాంక్ ఇండియా, క్లిక్ హియర్, అదర్ బ్యాంక్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. కార్డ్ పేమెంట్, రూపే కార్డా, క్రెడిట్ కార్డా, అదర్ పేమెంట్స్ మోడ్, దేని ద్వారానైనా మీరు ఆ 500 రూపీస్ పే చేయాలన్నమాట. పే చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే పేమెంట్ ఐడి అది జనరేట్ అవుతాయి. అవన్నీ నోట్ చేసుకొని ఫర్దర్గా మీరు అక్కడ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, అవన్నీ కూడా మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అయితే ఇంకా మీరు ఈ పేజ్లో పేమెంట్ చేసేస్తే సరిపోతుంది అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఈ పేజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే అది, అండ్ అలానే కేటగిరీ, అండ్ అలానే ఇవి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. అండ్ ఈ పేజ్లోకి వచ్చిన తర్వాత మీరు సబ్మిట్ క్లిక్ చేస్తే ఇదిగోండి, ఇక్కడ ఆల్రెడీ మీరు సెలెక్ట్ చేశారు కదా. ఇదిగోండి, పర్సనల్ డీటెయిల్స్. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ పేజ్ అనమాట ఇది. పర్సనల్ డీటెయిల్స్, అలాగే మీరు ఏవైతే డీటెయిల్స్ నాన్ ఎడిటబుల్ డీటెయిల్స్ ఇచ్చారో అవన్నీ కూడా ఎంటర్ అయిపోయి ఉంటాయి అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సెలెక్ట్ పోస్ట్ కోడ్ యూ వాంట్ టు అప్లై, ఏ పోస్ట్ కోడ్ మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారు అది టిక్ చేయాలన్నమాట. ఓకేనా, మీరు మూడింటికి అప్లై చేయొచ్చు అంటే మూడింటికి టిక్ చేయండి. అండ్ సబ్మిట్ సెలెక్టెడ్ పోస్ట్ అని సబ్మిట్ కొట్టాం. సబ్మిట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది అనమాట. ఓకే. అండ్ అలానే ఆల్రెడీ అప్లైడ్ ఫర్ పోస్ట్, కైండ్లీ ఫిల్ ద ఫామ్ ఆర్ కైండ్లీ పే ద పేమెంట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చాడు ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే సెలెక్ట్ ఆర్డర్, మీరు మూడింటికి సెలెక్ట్ చేశారు కాబట్టి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూసారా, కైండ్లీ సెలెక్ట్ పోస్ట్ కోడ్ యూ వాంట్ టు అప్లై అని ఉంది కదా. ఆల్రెడీ అప్లైడ్ ఫర్ ది పోస్ట్, కైండ్లీ ఫిల్ ద ఫామ్ ఆర్ కైండ్లీ పే ద పేమెంట్. ఒకవేళ పేమెంట్ మీరు ఆల్రెడీ చేసి ఉంటే పేమెంట్ డీటెయిల్స్ అని ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, మీకు ఒకవేళ ఎగ్జామ్స్ ఉంటే పేమెంట్ డీటెయిల్స్ ఏమి కూడా అడగదు అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీరు ప్రియారిటీ ఇవ్వాలి. 1, 2, 3 ఏదైతే మీ ప్రియారిటీ ఎలా ఉంటే అలా, దేనికి ఫస్ట్ ప్రియారిటీ, దేనికి సెకండ్ ప్రియారిటీ అది ఇచ్చిన తర్వాత సబ్మిట్ టిక్ చేయాలి. సబ్మిట్ కొట్టిన తర్వాత ఆర్డర్ ఇన్సర్టెడ్ అండ్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఓకే కొడతారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు డీటెయిల్స్ అన్నీ వచ్చాయి కదా. ఇక్కడ చూసారు మళ్ళీ పర్సనల్ డీటెయిల్స్, అడ్రస్, ఫ్యామిలీ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా స్టెప్స్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలండి. ఫోటో కూడా ఇక్కడ సైజ్ కూడా ఇచ్చాడు చూసారా, ఫోటో క్లియర్లీ విజిబుల్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో 300/400 పిక్సెల్లో ఉండాలి, 3:4 రేషియో, 2 MB సైజ్ ఉండాలి మ్యాక్సిమం. ఓకేనా, 2 MB కంటే తక్కువ ఉండాలి. అండ్ సిగ్నేచర్ చూసుకుంటే 1 MB కంటే తక్కువ ఉండాలి. ఆ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్, ఆ రెండు అప్లోడ్ చేసిన తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడైతే అక్కడ. ఓకే. జెండర్, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ అది సెలెక్ట్ చేయండి. అండ్ అలానే ఆర్ యూ సిటిజన్ ఆఫ్ ఇండియా బై బర్త్ ఆర్ డొమిసియల్ బై బర్త్, ఎస్ అని. ఓకే. ఆర్ యూ పర్సన్ హ్యావింగ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్, నో. ఓకే, ఇది క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలన్నమాట. ఓకే, సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత అడ్రస్ డీటెయిల్స్ వస్తాయండి.
ఇదిగోండి అడ్రస్ డీటెయిల్స్. ఇక్కడ చూసుకుంటే మీ ఫుల్ అడ్రస్ ఇక్కడ టైప్ చేయాలి. ఫుల్ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత కంట్రీ ఇండియా, మొబైల్ నెంబరు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. అండ్ అలాగే పర్మనెంట్ అడ్రస్, మీ కరస్పాండెన్స్ అడ్రస్ రెండు సేమ్ అనుకోండి, ఇక్కడ టిక్ చేస్తే సరిపోతుంది. అవన్నీ కూడా మీరు ఏదైతే ఫిల్ చేశారో ఇక్కడ నేను శాంపుల్గా ఫిల్ చేశానండి. ఫుల్ డీటెయిల్డ్గా మీరు అడ్రస్ అంతా ఫిల్ చేయాలి. ఓకేనా, విత్ డోర్ నెంబరు, పిన్ కోడ్ నెంబరు, మీ లొకాలిటీ మొత్తం అంతా కూడా క్లియర్గా మెన్షన్ చేయండి. ఓకేనా, అండ్ అలానే మీ మొబైల్ నెంబరు రెండు సేమ్ అనుకుంటే అక్కడ టిక్ చేస్తే పర్మనెంట్ అడ్రస్ రెండు వచ్చేస్తాయి. అండ్ అలాగే సేవ్ అండ్ నెక్స్ట్ దానిపైన క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తుంది. ఇదిగోండి డేటా స్టోర్డ్. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి నెక్స్ట్ది ఫ్యామిలీ డీటెయిల్స్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫాదరు, హస్బెండ్ డీటెయిల్స్, ఫాదర్ నేమ్ ఇస్తారా, హస్బెండ్ నేమ్ ఇస్తారా, ఏదైతే అది. అండ్ అలానే ఫుల్ అడ్రస్, మీరు ఆల్రెడీ ఎంటర్ చేసుకుంటారు కదా, సేమ్ అడ్రస్ అనుకోండి, అదే అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేసేవచ్చు. ఓకే, అండ్ ఆక్యుపేషన్, మీ ఫాదర్ ఆక్యుపేషన్ ఏదైతే అది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకేనా, అండ్ నెక్స్ట్ చూసుకుంటే అండ్ ఇక్కడ చూసుకుంటే అంటే మీరు ఏదైతే డీటెయిల్స్ ఎంటర్ చేశారో, అంటే ఫాదర్ కానీ హస్బెండ్ కానీ ఒకవేళ ఎక్స్పైర్ అయితే ఇంతకుముందు ఏం చేసేవారు ఆ డీటెయిల్స్ మాత్రం ఎంటర్ చేయాలి. ఓకే, అండ్ ఫాదర్గా చూసుకుంటే యువర్ ఫాదర్ హస్బెండ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా బై బర్త్ ఆండర్ బై డొమిషియల్ అన్నాడు. బై బర్త్ ఇక్కడే కాబట్టి ఎస్ అని టిక్ చేయాలి. ఓకేనా, ఇంకోటి ఏంటంటే ఫాదర్ హస్బెండ్ పర్సన్ హ్యావింగ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్, నో, ఇది నో టిక్ చేయాలి. అండ్ అలానే సేవ్ అండ్ నెక్స్ట్, ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ టిక్ చేసిన వెంటనే డేటా స్టోర్ అవుతుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అదర్ డీటెయిల్స్ అండి. ఇక్కడ అదర్ డీటెయిల్స్లో ఏం చేయాలంటే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, అలాగే రిజర్వ్ కేటగిరీ సర్టిఫికేట్. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కి మీ 10th క్లాస్ మార్క్స్ మేమో కానీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ మెన్షన్ చేయాలి, అప్లోడ్ చేయాలి. ఇంకోటి మీ కేటగిరీ సర్టిఫికేట్, మీరు ఏదైతే కేటగిరీ అక్కడ సెలెక్ట్ చేశారో ఆ కేటగిరీ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. ఓకేనా, ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్ అని కొడితే ఆ డీటెయిల్స్, పీడబ్ల్యూడీ ఎస్ అని అక్కడ టిక్ చేసి ఉంటే ఆ డీటెయిల్స్, సిఎస్ఆర్ ఎంప్లాయీస్ అయితే ఎన్ఓసి, ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేసి నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకొక ఇంపార్టెంట్ ఉన్నాయండి, యువర్ రిలీజన్ ఏదైతే అది, హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, మీది ఏదైతే అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇంకోటి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ 40% కంటే ఎక్కువ ఉంది అంటే ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఓకేనా, ఆర్ రిలేటెడ్ టు ది ఎంప్లాయీ ఆఫ్ సిఎస్ఆర్, ఇది ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసాం కదా, నో. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి డాక్యుమెంట్స్ అని అప్లోడ్ చేసిన తర్వాత. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, క్యాండిడేట్ బిలాంగ్ టు ఓబీసీ నాన్ క్రిమిలేయర్ షుడ్ సబ్మిట్ ఫార్మ్ ఆఫ్ డిక్లరేషన్ అన్నాడు. డిక్లరేషన్ ఫామ్ కూడా సబ్మిట్ చేయాలి ఓబీసీ వాళ్ళు, అదొకటి దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సేవ్ అండ్ నెక్స్ట్ టిక్ చేస్తే డేటా స్టోర్డ్. అండ్ నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఇదిగోండి ఎస్ఎస్సి నేము, అలాగే 10th స్టాండర్డ్ డీటెయిల్స్, డిప్లొమా అయితే డిప్లొమా డీటెయిల్స్, గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా, అకాడమిక్ అండ్ టెక్నికల్ సర్టిఫికేట్స్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఓకే, ఇక్కడ మీరు ఎడిట్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు ఓపెన్ అవుతుంది ఇది, అంతవరకు మీరు దాంట్లోనే ఉంటుంది అనమాట. అండ్ ఎడిట్ అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీ నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్, డిగ్రీ, యూనివర్సిటీ, డ్యూరేషన్, డేట్ అండ్ ఎంట్రీ అనేది లీవింగ్ రెండు ఇక్కడ ఇవ్వాలి. అండ్ అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్, సబ్జెక్టు, పర్సంటేజ్, ఇవన్నీ కూడా ఎంటర్ చేసి అప్డేట్ కొట్టాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే అకాడమిక్ టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నాడు. అప్లోడ్ ఏ సింగిల్ మర్జ్డ్ పీడిఎఫ్ డాక్యుమెంట్ కంటైనింగ్ సర్టిఫికేట్ రిలేటెడ్ టు, అంటే మీకు 10th 12th అంటే 10th డిప్లొమా ఏదైతే మీ క్వాలిఫికేషన్ ఏదైతే అవన్నీ కూడా ఒక సింగిల్ పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసి అది 8 MB కంటే తక్కువ సైజులో కంప్రెస్ చేసుకొని అది మీరు అప్లోడ్ చేయాలన్నమాట. అంటే మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, అంటే మీరు ఇంటర్మీడియట్ మీరు క్వాలిఫికేషన్ అనుకోండి 10th ఇంటర్మీడియట్, ఒకవేళ డిప్లొమా అనుకోండి 10th డిప్లొమా, ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా సింగిల్ కాపీ కింద పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసి అది అప్లోడ్ చేయాలి. అదొక ఇంపార్టెంట్ పాయింట్. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ టిక్ చేయాలన్నమాట. ఇదిగోండి ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ నెక్స్ట్ స్టెప్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు ఇదిగోండి ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్లో గవర్నమెంట్, ప్రైవేట్ అండ్ టెంపరీ పొజిషన్స్, ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయితే ఎస్ అని లేదంటే నో అని టిక్ చేయండి. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పర్టికులర్స్ ఆఫ్ ది పోస్ట్ అండర్ ది సిఎస్ఐఆర్ ఫర్ విచ్ యూ వర్ అన్ అప్లికెంట్ ఎర్లియర్, ఒకవేళ మీరు ఎంటర్ చేసి ఉంటే అంటే ఇంతకుముందు మీరు ఈ సిఎస్ఐఆర్కి అంటే దేనికైనా ఎంప్లాయ్మెంట్ న్యూస్కి మీరు అప్లై చేసి ఉంటే ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇమ్మన్నాడు. నేమ్ ఆఫ్ ఆర్గనైజేషన్, సిఎస్ఐఆర్ నుంచి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, అందులో ఏ ఆర్గనైజేషన్ మీరు అప్లై చేశారు, పోస్ట్ కోడ్, అడ్వర్టైజ్మెంట్ నెంబరు, ఒకవేళ రిజల్ట్ వచ్చింటే ఆ రిజల్ట్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయమన్నాడు. ఒకవేళ లేదనుకుంటే అన్నిట్లో నో అని టిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి.
అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ గవర్నమెంట్ సర్వెంట్కి ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఇది నో అని టిక్ చేసి నెక్స్ట్. అండ్ అలానే అదర్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఇక్కడ కూడా మీరు ఒకవేళ ఎంప్లాయ్ అయితే టిక్ చేయండి, లేదనుకుంటే అవసరం లేదు, నో. అండ్ అలాగే వెదర్ డిస్మిస్ ఫ్రమ్ ఎనీ సర్వీస్ ఇది కూడా నో టిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్. అండ్ ఇంకోటి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మీరు ఇక్కడ హిందీ ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్ల్లో ఉంటాయి, ఈ సెలెక్ట్ చేసుకోండి. ఇంకోటి ప్రొఫిషియన్సీ టెస్ట్ అని అడిగాడు చూసావా, ఇక్కడ చూసారు కదా, ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ అనమాట. దాంట్లో మీడియం ఆఫ్ ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఏంటంటే ప్రొఫిషియన్సీ కంప్యూటర్ స్పీడ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అని అడిగాడు. ఇక్కడ ఆల్రెడీ మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేశారు కాబట్టి ఇంగ్లీష్, ఓకే, ఎస్ టిక్ చేస్తే సరిపోతుంది. అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ టిక్ చేయాలి. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ టిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేస్తుంది లాంగ్వేజ్ నోన్ అని అడుగుతున్నాడు. లాంగ్వేజ్ నోన్, ఏ లాంగ్వేజ్ తెలిస్తే ఆ లాంగ్వేజ్ నోన్. ఇంగ్లీష్ అంటే ఇదిగోండి యాడ్ న్యూ రో. ఇక్కడ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ అయితే మీరు అవన్నీ కూడా ఎంటర్ చేయొచ్చు, ఇంగ్లీషు తెలుగు హిందీ, మీకు ఏ లాంగ్వేజ్ రాయడం వస్తే రాయడం, మాట్లాడడం వస్తే మాట్లాడడం, చదవడం వస్తే చదవడం, అవన్నీ కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేసి ఇదిగోండి యాడ్ రో అని వస్తే మీకు కొత్త రోస్ యాడ్ అవుతాయి, యాడ్ చేసుకొని అప్డేట్ కొట్టడమే, అంతేనా. ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ యాడ్ రో అని టిక్ చేశారు కదా, ఇక్కడ ఇచ్చాడు కదా, దానిపైన టిక్ చేస్తే మీకు ఇక్కడ లాంగ్వేజ్ అని వస్తాయి. తెలుగు, రీడ్ అంటే మీకు రాయడం వచ్చా, చదవడం వచ్చా, ఓకే, ఎస్. అండ్ అలాగే స్పీక్ మాట్లాడడం వచ్చా, ఎస్. రైట్ రాయడం వచ్చా, ఎస్. అప్డేట్, ఓకే, అప్డేట్ అయిపోతుంది సక్సెస్ఫుల్గా. అండ్ అలానే యాడ్ రో, ఇంకో రో చేశారు. తర్వాత ఇంగ్లీష్ మీకు చదవడం వచ్చా, ఎస్. అలాగే మాట్లాడడం వచ్చా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. రాయడం వచ్చా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అప్డేట్. ఇంక మీకు ఇంకేమైనా లాంగ్వేజ్లు వస్తే యాడ్ కొట్టవచ్చు, లేదనుకుంటే లేదు. ఫర్దర్గా నెక్స్ట్ టిక్ చేసినట్టు మీకు డాక్యుమెంట్ అప్లోడ్స్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి, ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో వస్తున్నాయండి, ప్రతి స్టెప్కి. ఇక్కడ చూసుకుంటే ఇన్ కేస్ విడో, డివోర్స్, జుడిషియరీ సెపరేట్ ఫ్రమ్ ఉమెన్ ప్లీజ్ అప్లోడ్ ది రిలవెంట్ డాక్యుమెంట్. ఎస్ అయితే ఎస్, నో అయితే నో, అవసరం లేదండి. అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ టిక్ చేయండి. అండ్ ఇక్కడ చూసుకుంటే పేమెంట్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, సిఎస్ఆర్ ఎంప్లాయీస్ క్యాండిడేట్స్, జస్ట్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్. ఒకవేళ మీరు ఫీజు పేమెంట్ చేసి ఉన్నట్టయితే మీ కేటగిరీకి ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాలి. ఇదిగోండి పోస్ట్, నేమ్ ఆఫ్ ది బ్యాంకు, మోడ్ ఆఫ్ పేమెంట్, ట్రాన్సాక్షన్ ఐడి, ట్రాన్సాక్షన్ డేటు, అమౌంట్ పేడు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. బట్ మీకు ఎవరైతే మీకు ఎగ్జామ్షన్ ఉందో వాళ్ళైతే ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయకుండా సేవ్ అండ్ నెక్స్ట్ టిక్ చేయొచ్చు అనమాట, ఓకే. పేమెంట్ డీటెయిల్స్ స్టోర్డ్, ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ప్రివ్యూ అప్లికేషన్ ఉంటుంది. ప్రివ్యూ కొట్టిన తర్వాత మీకు డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయండి. ఇదిగోండి ఫైనల్ వ్యాలిడేషన్లోకి వస్తే ఇక్కడ ప్రివ్యూ అప్లికేషన్స్ అండి. ఇక్కడ చూసుకుంటే మీకు అన్నీ కూడా వస్తాయి. క్యాండిడేట్ ఫోటో మీరు ఏదైతే అప్లోడ్ చేశారో ప్రివ్యూ చూడొచ్చు, సిగ్నేచర్ ప్రివ్యూ, ఫోటో, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే పెట్టారో దాని ప్రివ్యూ, అలాగే రిజర్వ్డ్ కేటగిరీ ఏదైతే ఆ కేటగిరీలో పెట్టుంటారు కదా అది. అండ్ అలానే మిగిలిన డీటెయిల్స్, పేమెంట్ ఒకవేళ మీరు పేమెంట్ చేసి ఉంటే ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి, లేదనుకుంటే అవసరం లేదు, ఓకేనా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ ప్రివ్యూ అది చెక్ చేసుకొని ఫర్దర్గా నెక్స్ట్ టిక్ చేయాలన్నమాట, ఓకే. ఫైనల్ సబ్మిషన్ ఇదే, ఓకేనా. ఇదిగోండి ప్రివ్యూ అప్లికేషన్ చూసి మీరు ఫైనల్ సబ్మిషన్ అనేది చేసేవచ్చు అనమాట. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.